సో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగే పొద్దునే ఈరోజు లేచి పొద్దునే రెడీ అయిపోయి స్నానం చేసుకున్నాను అనమాట. కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల కొంచెం ఎర్లీగా లేచి ఇంకా ఈరోజు మార్నింగ్ కర్రీ, అన్నం, పిల్లలకి టిఫిన్ అన్నీ పొద్దునే చేసేసాను. లేదంటే నేను ఆఫ్టర్నూన్ లంచ్ మా కోసం ప్రిపేర్ చేసుకుంటాను. బట్ పిల్లల కోసము మా కోసం ఈరోజు పొద్దునే చేసేసాను, మళ్ళీ చేతనవ్వదు అని. సో పిల్లలకైతే ఆల్రెడీ లంచ్ అది ఇది అయిపోయింది. నేనేం పెట్టానని చూపిస్తాను. అక్కడ పిల్లలు తింటున్నారు అనమాట. నాకు ఎక్కువ అసలు అవి ఇవి చేసి చేతనైతే అవ్వట్లేదు. ఇల్లు క్లీనింగ్, ఊడవడం అదంతా అయిపోయింది. ఒకటి బట్టలు మాత్రం క్లాత్ వాషింగ్ ఉన్నాయి కాబట్టి సో అవి వాషింగ్ మిషన్లో వేసేస్తాను, సరిపోతుంది. సో అస్సలు చేతన అవ్వట్లేదు అనమాట. సో నా డే అయితే మార్నింగ్ డే ఇలా స్టార్ట్ అయింది పిల్లల స్కూల్ టైమింగ్ నుంచి. ఈరోజు డే ఫుల్ డేలో కొంచెం క్లిప్స్ అయితే చూపిస్తానండి. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకి ఉగ్గాని చేస్తానండి. మురుమురాలతో చేస్తారు కదా ఉగ్గాని, చాలామందికి తెలుసు. సో అది తింటారు మా పిల్లలు మంచిగానే. సో అది ఈరోజు ఇచ్చేసాను. ఎందుకంటే ఇడ్లీ పిండి, దోశ పిండి ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంట్లో ఏం లేవు అనమాట. సో ఇదైతే కొంచెం అప్పటికప్పుడు తొందరగా చేయొచ్చు కదా అని ఉగ్గాని చేసిస్తే అవి తినేస్తున్నారు. ఇంకోసారి కూడా కొంచెం ఉంటే పెట్టమంటే అది కూడా పెట్టేస్తున్నాను అనమాట. మంచి ఇష్టంగానే తింటారు దీన్ని పిల్లలు. కాబట్టి వాళ్ళు ఏది తింటే అదే పెడతానండి నేను. వాళ్ళు తినని బలవంతం చేసి పెట్టాను. ఎందుకంటే తినకపోతే వేస్ట్. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, అసలే మా డే మొత్తం ఎనర్జీ ఉండాలంటే వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో అది మాత్రమే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇక తినమంటే అటు టీవీ చూసుకుంటూ టీవీలోనే ఉన్నారు, అటు టైం అవుతుందని ఇంకా అరిచి టీవీని బంద్ చేసేసరికి గబ్బా అయిపోగొట్టారనమాట. ఇంకా చూడండి ఎట్లా రెడీ అవుతున్నాడో, మిర్రర్ దగ్గర పోయి పౌడర్ రుద్దుకుంటా ఉండనమాట. చిన్నోడు కొంచెం నీట్గా రెడీ వెళ్తాడు, పెద్ద బాబు మాత్రమే ఆ జుట్టు దూకోకుండా మొహానికి ఏం రుద్దుకోకుండా అట్లనే వెళ్ళిపోతాడు అనమాట. సో ఫైనల్గా వీలైతే మొత్తం తినేసి రెడీ అయిపోయారు. ఈరోజు లంచ్కి అయితే ఆలు కర్రీ, ఆలు గ్రేవీ కర్రీ, అట్లాగే అన్నం పెట్టాను. స్నాక్స్కి వచ్చి బిస్కెట్లు ఇచ్చానండి. ఈరోజు స్నాక్స్ వేరేవి ఏం లేవు కాబట్టి ఓన్లీ బిస్కెట్ వరకు అడ్జస్ట్ చేశాను అనమాట. ఫ్రూట్స్ లాంటివి ఏం లేకుండా ఇంట్లో. సో కాబట్టి ఇంట్లో ఉన్నదాన్ని ఏదో ఒకటి అడ్జస్ట్ చేసేస్తాను నేను. ఇంకా బస్ కోసం కింద వెయిట్ చేస్తున్నారు. చాలా బస్సెస్, ఒక 3-4 స్కూల్ బస్సెస్ ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సెస్ వస్తాయి అన్నమాట. అవి కూడా మా డిపార్ట్మెంట్ బస్సులే వస్తాయి, వేరేవేం రావు బయట నుంచి. సో ఇంకా పోయి కిందనే వెయిట్ చేస్తారు ఒక 5 to 10 minutes ముందు. సో ఈరోజు నేను వెళ్ళలేదు, పైనుంచే చూస్తున్నాను అనమాట, వెళ్తున్నారా లేదా, ఎక్కుతారా లేదా అని. చూడండి ఇట్లా బస్సు వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, దానికోసం పోయి ఇట్లా దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు. కొంచెం ఏంటంటే వెనక చూసుకోకపోతే కొంచెం వీళ్ళకి ప్రాబ్లం అవుతుందని నేను అక్కడ నుంచి అరుస్తున్నాను దూరం ఉండని. అంతలో వీళ్ళు ఆడుకుంటుంటే వీళ్ళ వ్యాన్ కూడా చిన్న, వీళ్ళకి కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళ వెహికల్ కూడా వచ్చేసింది. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చాకే, వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇంట్లో వచ్చాను. అప్పుడు వరకు చూస్తూ ఉన్నాను అనమాట. లేదంటే ఎట్లా వెళ్ళారో ఎట్లా ఎక్కారో ఏమో అని కొంచెం అటు కొట్టుకుంటుంది, టెన్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కిన తర్వాతే కిందికి దిగకపోయినా ఇట్లా బాగాలేనప్పుడు దిగినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాతే ఇంట్లోకి వస్తాను నేను చూసి. సో ఫైనల్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా నేనైతే కాసేపు టిఫిన్ తినేసి, దోశ పిండి ఉంది కొంచెం, ఒక దోశ వేసుకొని తినేసి పడుకుంటాను. జస్ట్ ఈరోజు అంతా రెస్ట్ తీసుకుంటాను అనమాట. హెవీ బ్యాక్ పెయిన్. మొన్న ఎగ్జామ్ రాయడం ఏమో కానీ ఎగ్జామ్ ఎట్లా అంటే మనకి 11కి స్టార్ట్ అయింది. టైలరింగ్ది థియరీ ఎగ్జామ్ అండి. దాంట్లో సైకాలజీ ఉంటుంది, టీచింగ్ మెథడ్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్, అలాగే ఇది టైలరింగ్ సంబంధించింది. మొత్తం థియరీ రాయాలన్నమాట. అవి కూడా ఒక్కొక్క క్వశ్చన్ 2-3 pages ఉన్నాయండి. అంటే 2-3 పేపర్స్ అయ్యేటట్లు ఉన్నాయి అనమాట. జస్ట్ 11కి స్టార్ట్ చేసామంటే మధ్యలో ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రేక్, లంచ్కి మాత్రమే. మొత్తం రాయడం రాసి నాకైతే ఈ వేలు గోరుందా, ఇది ఇట్లా ఏమంటారు దీన్ని, ఇట్లా 2 days నొప్పి ఉండింది. ఇంకా ఇక్కడ మోచే దగ్గర ఇట్లా అసలు ఇట్లా అనొస్తలేదు అనమాట. రాసి అంటే జస్ట్ 12 years గ్యాప్ తర్వాత మళ్ళీ రాయడం అట్లాంటివి కాబట్టి చాలా పెయిన్ వచ్చింది. హెవీ బ్యాక్ పెయిన్ అనమాట. కూర్చొని ఆ రోజు వచ్చి నైట్ లిటరల్లీ ఆ రోజు లైవ్ పెట్టాను. బట్ లైవ్లో కూడా నేను కూర్చోలేకపోతున్నాను. అంత ఫేస్ అంతా ఇట్లా అయిపోయి బ్యాక్ పెయిన్ అట్లా వచ్చి ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా నైట్ అంతా నిద్రపడలేదు అనమాట. అంత అలసిపోయి ఉన్నాను. నిన్న కూడా కంప్లీట్ పడుకొని ఉన్నాను. సో ఈరోజు దాంతో ఈరోజు అసలు హెల్త్ బాగాలేక అది ఇది అన్నీ కలిసిపోయి ఉన్నాయండి. సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను అనమాట. ఇంకా టిఫిన్ తినేసి ఎట్లా వంట చేశాను కదా, రెస్ట్ తీసుకుంటాను.
మళ్ళీ పిల్లలు వచ్చినాక మళ్ళీ అవి ఇవి ఎట్లాగో పనులు ఉంటాయి పిల్లలు ఉన్నప్పుడు. సో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. సో మీరైతే లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి అబ్బా. సో ఇప్పుడైతే మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత కలుస్తాను నేను. ఇంకా వేరే ఏదైనా వర్క్ చేస్తుంటే చూపిస్తాను, లేదా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ రొటీన్ కూడా షేర్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఓకే అండి, ఈవినింగ్ కలుస్తాం. ఇంకా వచ్చి అట్లా ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడిన తర్వాత కొంచెం దోశ పిండి ఉండి నిన్నది మిగిలిన దోశ బ్యాటర్ ఉంటే అది ఒక 2 దోశలు అవుతాయండి, అవి వేసుకుంటున్నాను. సో ఈరోజు టైటిల్ థంబ్నెయిల్ పెట్టింది మీరు అనుకుంటవచ్చు, థంబ్నెయిల్ ఏదో చెప్పి ఏదో చెప్తుంది ఏంది అని. సో మీరే చెప్పండి మా వారు చేసిన పనికి ఏం చెప్పాలి అని. ఒక్కొక్కసారి నాకు కోపం వస్తుంటుంది అనమాట, ఆయన ఒక్కొక్కసారి చెప్తే అస్సలు వినడు. సో ఏంటంటే నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పానండి నిన్న. ఒక్కొక్కసారి నాకు నైట్ అన్నం తినబుద్ధి కాక నేను అట్లనే పడుకుంటాను, నైట్ తినలేను చాలా వరకు. ఒక్కొక్కసారి తినను నేను, టిఫిన్ కూడా చాలా వరకు స్కిప్ చేస్తూ ఉంటాను. అప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకురా, కొన్ని మాత్రం ఎక్కువ తేకు, ఒక బనానా లేదా యాపిల్ అట్లా తీసుకొచ్చి పెట్టు, ఎమర్జెన్సీకి తిననప్పుడు అది తినేస్తాను నేను అని చెప్పాను. చెప్పింది చెప్పినట్టే చేయాలి కదండి. ఆ సంచి చూస్తున్నారా, సంచి నిండా తీసుకొచ్చారనమాట. సంచి నిండా ఉంది, మీరు నేను మొత్తం చూపించలేదు. ఆ సంచి ఎంత ఉందో అంత నింపి పెట్టారనమాట. బనానాస్ తీసుకొచ్చారు, ఒక డజన్ యాపిల్ తీసుకొచ్చారు, అలాగే మస్క్ మిలన్, పపాయ, పొమోగ్రానెట్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా ఇన్ని క్యారెట్స్ ఉన్నాయి, కీరలు ఉన్నాయి. మొత్తం సంచి మొత్తం నింపి అన్నీ తీసుకొస్తే అవి పాడవ్వవా చెప్పండి. అలా అన్నీ ఉన్నా తినబుద్ధి కాదండి, ఏమైనా లిమిటెడ్ ఉంటేనే తినబుద్ధి అవుతుంది. ఎప్పుడు ఇట్లనే చేస్తారనమాట. నేను ఒకటి తెమ్మంటే 2-3 తీసుకొస్తారు. నాకు తిట్టాలా ఆరవాలా అని కోపం వస్తుంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తింటుంటే ఇటు క్యారెట్ ఉండిపోతాయి, ఇటు క్యారెట్ కీరలు తింటుంటే ఇటు ఫ్రూట్స్ ఉండిపోతాయి, అట్లా వేస్ట్ అయిపోతాయి కదండి. కొన్ని లిమిటెడ్ తెస్తే ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని నేను అంటాను. తనే ఊరికి వెళ్ళి తేవడం ఎందుకు, ఒకటేసారి తీసుకొస్తే బెటర్ కదా అని ఇట్లా నింపుకొని వస్తుంటారు అనమాట. సో మీ ఇంట్లో కూడా ఇట్లానే జరుగుతుందా, కామెంట్ చేయండి అబ్బా. నాకైతే ఇట్లానే చేస్తాడు. తెస్తేనేమో అతివృష్టి ఉంటుంది, లేదంటే అనావృష్టి. తెస్తేనేమో తీసుకొచ్చి ఇంట పెడుతుంటారు, లేదంటే తీసుకురా అడిగే కొద్ది అట్లనే ఉంటాయి అనమాట. సో అందుకే నాకు కోపం వస్తుంటుంది అనమాట. ఈయన చేసే పనికి తిట్టాలా, కోపడాలా, లేకుంటే తీసుకొచ్చాడులే సమరపడాలా అని అనిపిస్తూ ఉంటుంది. సో మీరే చెప్పండి ఎట్లా అనేది. సో ఇట్లా తీసుకురావడం బెటరా, కొన్ని తీసుకురమ్మంటారా చెప్పండి నాకు. సో నాకైతే కోపం వస్తుంటుంది, నేను ఒకటేసారి తీసుకొస్తుంటే. దాంతో సంచి నింపుకొని తీసుకొచ్చారనమాట. నేను షాక్. ఇంకా అంతలోపే పిల్లలు వచ్చారండి, ఆ కూరగాయలు తీసుకొచ్చారు. తనే సర్దారనమాట, ఎందుకంటే నా బాగాలేదని చెప్పాను కదా. తనే తీసి పెడుతున్నాడు. ఇంకా నేను తీస్తే ఇంకా ఎక్కువ అరుస్తానని ఆయన తీసి పెట్టేస్తున్నాడు. ఇంకా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ స్నానం చేపిస్తా, స్నానానికి నీళ్ళు పెడతాను. ఓపిక ఉంటే ఒక్కొక్కసారి పెట్టానండి, ఒక్కొక్కసారి పెడితే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వచ్చి వాళ్ళకి కొంచెం చదువుకోవడానికి అది ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా రాగానే పపాయ కట్ చేసి ఇచ్చాను స్నాక్స్కి, అది తినేసి మా హోంవర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ హోంవర్క్ టీవీ గీవి ఏం పెట్టనియలేదనమాట. హోంవర్క్స్ రాసుకోండి మీరు, తర్వాత చదువుకోవడానికి తర్వాత ఓపిక ఉండదు టీవీ దగ్గర కూర్చుంటే అని టీవీ ఆఫ్ చేసేసి ఓన్లీ ఫోన్ హోంవర్క్ మాత్రమే చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే తొందరలో ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ హోంవర్క్ మీద పోతుంది ఇంట్రెస్ట్, టీవీ మీదనే అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఏదో హోంవర్క్ ఉందని తిని కూర్చున్నాడు. ఒక్క హోంవర్క్నే చాలాసేపు రాశాడండి. మా చిన్నోడేమో రాయమంటే అదేదో మాస్క్ తయారు చేసుకుంటున్నాడు, యాక్టివిటీ ఉండిందంట రేపు. యాన్యువల్ మాస్క్ ఇది, దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట. చూడండి. బాయ్ అండి. ఇట్లా ఇప్పుడు ఈ డే ఫుల్ డే అయితే ఇట్లా ఎండ్ అయింది మాది. సో మీ డే కూడా ఇలానే గడుస్తుందో కామెంట్ చేయండి. పిల్లలైతే హోంవర్క్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ తొందరలోనే, చాలా హోంవర్క్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఈరోజు రాగానే కూర్చోబెట్టాను అనమాట, టీవీ ఫోన్ ఏం ఇవ్వకుండా. ఫస్ట్ హోంవర్క్ చదివిన తర్వాతనే కాసేపు చూడనిస్తాను, నైట్ టైంలో పడుకునే ముందు 1 గంట అట్లా. సో ఇప్పుడైతే ఈరోజు రాస్తున్నారు. సో ఇదండి వీడియో. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.